ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రీవియస్లో అవన్నీ చాలామంది చూశారు. ఒక విషయం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తన లైఫ్ ఎలా ఉంది, తను ఎలా ఉంది అని డీటెయిల్గా తెలుసుకోవడం కోసము యాక్టింగే చేస్తున్నారు. ఏం జరిగింది లైఫ్లో అసలు? అంటే ఒక టైంకి సోషల్ మీడియా మొత్తం నువ్వే కనిపించావు. చాలా రూమర్స్ అనుకోవాలా, కావాలని టార్గెట్ చేసిరు అనుకోవాలా, ఇంకేం జరిగింది అనుకోవాలి? మాకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి కావాలనే చేసిర్రు అనుకోవచ్చు. సో నువ్వు పిలిస్తే వచ్చారా? ఫ్యామిలీ అంతా ఊరంతా ఇంటర్వ్యూస్ చేస్తారా? ఏంటి నీ పర్మిషన్ లేకుండానే ఏమైనా జరిగినాయా? అందరికి నువ్వు యాంటీ అయిపోయావు, నువ్వు ఒక శత్రువు లాగానే ట్రీట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు నిన్ను చూడడం పక్కన పెడితే నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏం ఫేస్ చేస్తారు? ఎన్ని రోజులు ఏమైంది? ఎలా అంటే లైక్ ఫ్యామిలీలో వెళ్ళినా కానీ అందరూ అరే ఈ పాపనేరా, చేతులారా చేసుకున్నారు అలా చెప్పడం, సూటి పొట్టలు మాటలు అనడం చాలా బాధ అనిపించింది. ఇట్లా ఆ బాధను తట్టుకోవడం కూడా. నేను ఒక విషయం విన్నాను, నువ్వు సూసైడ్ దాకా వెళ్ళిపోయావు. నిజమేనా? అవును. ఈ వీడియో ఒకటి కొంతమంది వచ్చి కులబొట్టు బంద్ చేసాము ఈవిడకి అని అన్నారు. ఏంటి అది కులబొట్టు ఏంటి? అంటే నువ్వు బొట్టు పెట్టద్దా? అంటే ఏమనుకున్నావు? నేను పడేది కాక నా ఇంట్లో కూడా అనుకున్నా. మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, ఎంత బాధపడి ఎంత ఏడ్చినా కూడా. మేబీ మంచి రోజులు లేవు, మనకు కూడా వస్తాయి కదా మమ్మీ, దానికోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తా. అంత దుఃఖపడి అంత ఏడ్చేటప్పుడు కూడా మనసులో కానీ మైండ్లో కానీ కొన్ని మాటలు అనిపిస్తుంటాయి. నీకేమనిపిస్తుంది? ఎక్కడ పోయినా చిన్న చూపు చూడడం, అలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఫేక్ అంటారా అని అనడం, డబ్బుల కోసమే నాటకాలు ఆడింది అని చెప్పడం చాలా బాధ వేసింది. నిజంగా అంత డబ్బులే సంపాదిస్తే ఎప్పుడో సంపాదించుకునేటోళ్ళం. ప్రతి ఒక్కరు అదే మాట అనడం, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంట్లో వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు. నువ్వు ఇంకా ధైర్యం చేసుకుని ముందడుగేస్తున్నావు అంటే దానికి సపోర్ట్ చేయాలంట. నేనైతే ఎంత ముందడుగు వేసినా వేయట్లేదు కదా. స్టడీ పరంగా ఏం గోల్ పెట్టుకున్నావు? నాకంటూ ఏం లేదు, మంచిగా సెటిల్ అవ్వాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, ఇది ఒక్కటి ఉండే. అప్పుడు ఇప్పుడు ఇది కూడా పోయింది. బాధ అనిపిస్తుంది నా వల్ల ఇట్లా అయ్యారని. అప్పుడు అనుకున్నావా అసలు ఇంటర్వ్యూస్ వల్లనే నా లైఫ్లో అయిపోయిందని?